వెల్కమ్ టు పాయింట్ మీడియా. ట్రిపుల్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడో తెలిసిందే. ఆస్కార్ కమిటీ స్థానం సంపాదించిన నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పైన తారక్ మేశాడు. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంలోనూ కీలక పాత్రధారి అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘనతను సాధించాడు. తాజాగా ప్రఖ్యాత ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ I2023 పేరిట ప్రకటించిన టాప్ 50 ఏషియన్ స్టార్లలో తారక్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ కి 25వ స్థానం దక్కింది. ఏషియన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ బ్రిటన్ లో ఎంతో పాపులారిటీ ఉంది. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగువాడిగా, భారతీయుడిగా తారక్ రికార్డు సృష్టించాడు. ఇంతవరకు ఇలాంటి గౌరవం ఏ భారతీయ నటుడికి దక్కలేదు. ఆ రకంగా తారక్ కెరీర్ లో ఇదో రికార్డుగా చెప్పొచ్చు. యంగ్ టైగర్ నటుడిగా ఎదుగుతూనే ఇలా అంతర్జాతీయ వేదికలపైన మెరవటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇలాంటి ఘన చరిత్రలు మరిన్ని నమోదు చేయాలని విశేష్ చెప్తున్నారు. వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. మరి ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా, పాజిటివ్ రోల్ పోషిస్తున్నాడా అన్నది తెలియాలి. మరోవైపు కోటల శివ దర్శకత్వంలో పాన్ ఇండియాలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే దేవరపై అంచనాలు పీక్స్ కి చేర్చేశారు. ఇందులో సరికొత్త తారక్ ని ఆవిష్కరించబోతున్నాడు. సముద్ర గర్భంలో టైగర్ విన్యాసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని స్టంట్ మాస్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు టైగర్ కి జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.